నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ శాసనసభలో గల్లంతైన కాంగ్రెస్ పార్టీ విలీనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు. సచివాలయ ప్రాంగణంలో 11 గంటల 49 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్న అమాత్యులు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 5గురు మృతి, 3గురికి తీవ్ర గాయాలు. ఏపీలో అనివార్యమైన ఆర్టీసీ సమ్మె. ఈ నెల 13 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు ప్రకటించిన యూనియన్ నేతలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ గల్లంతయింది. ఆ పార్టీ శాసనసభాపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్షంలో విలీనమైంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులు గురువారం మధ్యాహ్నం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కోరారు. దీనిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆయన సాయంత్రానికి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శాసనసభలో కాంగ్రెస్ విపక్ష హోదా కోల్పోయింది. ఆ పార్టీకి 6గురు సభ్యులే మిగిలారు. వీరు సాధారణ సభ్యులుగా కొనసాగుతారు. 12 మంది సభ్యులు విలీనంతో సభలో తెరాస బలం 103కు పెరిగింది. కేసీఆర్ పథకాలకు ఆకర్షితులమై మధ్యాహ్నం సభాపతిని కలిసి విలీన తీర్మానాన్ని అందజేసిన అనంతరం ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులం కావడంతో పాటు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనామ వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తి చేసుకుని తెరాసలో చేరడం ఇక లాంఛనప్రాయమేనని పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు అన్నారు. ఇక కాంగ్రెస్లో మల్లుబట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజ్ గోపాల్ రెడ్డి ఇంకొకరిద్దరు మిగులుతున్నారు. తెరాసలో తమ చేరికను ప్రజలు స్వాగతించారు. కనుకే ఇటీవల జరిగిన పార్లమెంట్ పరిషత్ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి 12 మంది ఎమ్మెల్యేలను సిద్ధంగా ఉన్నామని గండ్ర వెంకటరమణ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటల 49 నిమిషాలకు ఈ కార్యక్రమం ఉంటుంది. సచివాలయం ప్రాంగణంలోని కాబోయే మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఒకేసారి పూర్తి స్థాయిలో 25 మంది మంత్రులను జగన్ ఇప్పటికే ఎన్నుకున్నారని తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% పదవులు దక్కవచ్చని సమాచారం కాగా, నేడు వైకాపా శాసనసభాపక్ష సమావేశం తాడపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ పార్టీలో తీసుకురావాల్సిన మార్పులు, మంత్రివర్గం కూర్పుపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎవరికి ఏ కారణంతో మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయంలోనూ నేతలకు జగన్ వివరిస్తున్నారన్నట్టు తెలుస్తుంది. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపు 9 సంవత్సరాల పాటు కష్టపడ్డానని, వైఎస్ జగన్ తన కష్టాన్ని గుర్తిస్తున్నారని అనుకుంటున్నానని మహిళా నేత రోజా వ్యాఖ్యానించారు. నమ్ముకున్న వారిని, కష్టించి పనిచేసే వారిని గుర్తించడంలో జగన్ ఎప్పుడు ముందుంటారని రోజా అన్నారు. నేడు వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుండగా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీలో తనను ఎంతో ఇబ్బంది పెట్టారని, కాల్మనీ, సెక్స్ ర్యాకెట్ అంశంలో తాను ఉద్యమిస్తే పోలీసులంతా అరెస్టు చేయించారని, ఏడాది పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారని రోజా గుర్తు చేసుకున్నారు. తాను వైఎస్ జగన్తో ఉంటే ఎక్కడ ఎదిగిపోతానన్న భయంతో తనను ఐరన్ లెగ్ అని ప్రచారం చేశారని, కానీ తాను గోల్డెన్ లెగ్ అని నిరూపించుకున్నానని అన్నారు. తనకు ఏ పదవి ఇచ్చినా పార్టీకి మంచి పేరును తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. కాగా జగన్ మంత్రివర్గంలో రోజాకు మహిళల కోటలో కింద స్థానం ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో వెనుకడుగు వేసే ప్రసక్తే వద్దని, ప్రజల్లోనే ఉంటూ ముందుకు వెళ్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే కాదు, ప్రతి క్షణం మన జనంతోనే మమేకమై వారికి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలని సూచించారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల కోసం ఏం చేయాలో, మౌలిక సదుపాయాలు వారికి అందేలా ఎలా చేయాలో ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి జనసేన తరపున పోటీ చేసిన లోక్సభ,
శాసనసభ అభ్యర్థులతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ అనుభవాలను, ఫలితాలను ఎలా చూస్తున్నది వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఫలితాలపై ఎవరికి వారే స్వీయ విశ్లేషణ చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు జనసేనకు పడిన ఓట్లన్నీ పార్టీపై బలమైన విశ్వాసం ఉన్న వారి నుంచే వచ్చినవని కూడా అన్నారు. అలాగే మన పార్టీని ఏదో రీతిన అణచివేయాలని ఉంటున్నారని, ప్రజలకు మరో ప్రత్యామ్నాయం ఉండకూడదని అనుకుంటున్నారని, అలాంటి వారిని బలంగా ఎదుర్కోవాలని ఆయన చెప్పారు. ఏ దశలోనూ వెనకడుగు వేసేదే లేదని, తమకు జనాబలం, యువతరం తమ వెంటే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరపున నియోజకవర్గాల్లో పనిచేసేందుకు ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న యువత వచ్చిందని, వారంతా కమిటెడ్గా తమ కోసం ఉన్నవారని, అలాంటి వారితో ఎప్పటికప్పుడు అనుసంధానం కావాలని సూచించారు. జనసేన పార్టీ ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం కావాలనే అంశంపై అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయిన తర్వాత వారితో కలిసి మరోసారి చర్చిస్తామని చెప్పారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులతో నేడు సమావేశం ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకొనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 30న ప్రేమ్జీ రిటైర్ కాబోతున్నారని, అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, వ్యవస్థాపక చైర్మన్గా ఆయన కొనసాగుతారని విప్రో పేర్కొంది. ప్రస్తుతం చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా, బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న ప్రేమ్జీ కుమారుడు రిషద్ ప్రేమ్జీ నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా రానున్నట్లు తెలిపింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని పూతలపాటు జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బాధితులు కారులో తిరుపతి బయలుదేరారు. దురవరాజుపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు అయింది. కారులోని 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 3గురిని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో రుద్రవరానికి చెందిన విజయభారతి, ప్రసన్న, చెన్నకేశవరెడ్డి, డ్రైవర్ ప్రేమరాజు, అంకయ్య ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2019 పేరుతో హోటల్ ఎన్కేఎం గ్రౌండ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా రష్యన్ కౌన్సిల్ మేనేజర్ రవిచంద్రన్ మాట్లాడుతూ, రష్యాలో చదువుకోవడానికి ఇష్టపడే విద్యార్థులకు ఇదొక నుంచి మంచి శుభవార్త అని, మెడికల్ అండ్ సైన్సెస్ మరియు ఏవియేషన్ కోర్సులకు ప్రపంచంలోని గుర్తింపు పొందిన 10 యూనివర్సిటీలు అక్కడ ఉన్నాయని తెలిపారు. వాటిలో చదువుకోవడానికి ఇదొక మంచి అవకాశమని, మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అని ఆయన తెలియజేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి దేశాల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో రష్యాలో కూడా అలాంటి సదుపాయాలు ఉన్నాయని, ఫీజు విషయంలో కూడా ఆ దేశాల కంటే చాలా తక్కువగా అని, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఉన్నాయని, అందుకు ఉదాహరణ మాస్కో యూనివర్సిటీ అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రష్యన్ ఎంబీసీ కౌన్సిలర్ కేఎంఐడి సౌత్ ఇండియా మేనేజర్ రవిచంద్రన్ మరియు డాక్టర్ పిఎస్ రాజు పాల్గొన్నారు. We can ensure that Russian education will acquire all the knowledge needed in chosen sector. For example, about 240,000 foreign students study in Russia at the moment. According to the findings of UNESCO Institute for Statistics, Russia is among the 6 countries that are most attractive to foreign students. In fact, studying in Russia is quite a long tradition and an effective way to have your career successfully realized. Among the most demanded faculties and professions in Russia, I would mention medical care. MBBS కోర్స్ చదవడానికి కోసం జరిగే ఎగ్జిబిషన్ అండి 10th జూన్. ఇది లాస్ట్ ఇయర్ 2017లో 950 స్టూడెంట్స్ వెళ్ళారు. లాస్ట్ ఇయర్ 1200 స్టూడెంట్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళారు. అక్కడ ఎంబీబీఎస్ కోర్సు 6 years ప్రోగ్రామ్ అది, 6 సంవత్సరాలు.
ఈచ్ ఇయర్ మనకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫీజు ఇండియన్ రూపీస్ క్యాల్కులేట్ చేస్తే 3.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉన్నాయి సంవత్సరానికి, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజుతో పాటు. సో ఇదన్నీ కలిపి మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే మొత్తం కోర్స్ ఉంది. ఒకసారి స్టూడెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇండియాకి వచ్చి స్క్రీనింగ్ ఎగ్జామ్ ఒకటి రాసేసి 1 year ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన తర్వాత రెగ్యులర్ గా మన ఇండియాలో చదివిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లాగా వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళ డిగ్రీ మన డిగ్రీ ఈక్వల్లీ ట్రీటెడ్ బై ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓన్లీ మెడికల్ కోర్సెస్ ఇంకా వేరే మెడికల్ కోర్సెస్ మేము మా కంపెనీ వాళ్ళు చేసేది మెడికల్ ప్రోగ్రామ్స్, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లో మోస్ట్లీ మనకి ఇక్కడే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏవియేషన్ ప్రోగ్రామ్ అండ్ ఇది న్యూక్లియర్ సైన్స్ కి వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు అక్కడ నేర్చుకోవడానికి. బట్ తక్కువ మంది వెళ్తున్నారు ఇంజనీరింగ్ కి, మెడికల్ కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఫీ స్ట్రక్చర్ అండ్ అస్ మన ఊర్లో వచ్చేసి సీట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే వాళ్ళు 4.5 లక్షల 5 లక్షల మంది క్వాలిఫై అవుతాయి. మన ఊర్లో 55,000 ఎంబీబీఎస్ సీట్సే ఉన్నాయి. మిగిలిన వాళ్ళు మళ్ళీ రాసి వెయిట్ చేయాలంటే ఇంకో 1 year వేస్ట్ అవుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో ఈ నెల 13 నుంచి సమ్మె అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. యాజమాన్యానికి కార్మిక సంఘాల ఐకాసకు మధ్య గురువారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సిబ్బంది కుదింపు, అద్దె బస్సుల పెంపు నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇస్తేనే చర్యలు జరుపుతామని కూడా, లేదంటే సమ్మె తప్పదని ఐకాస నాయకులు పట్టుపట్టడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా ఏ నిర్ణయము తీసుకోబోమంటూ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఐకాస నాయకులు డిమాండ్ చేయడంతో చర్చలు నిలిచిపోయాయి. ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన చర్చల్లో ఐకాస తరపున పలిశెట్టి దామోదర్రావు, సిహెచ్ సుందరయ్య, వి వరహాల నాయుడు తదితరులు పాల్గొనగా, యాజమాన్య ప్రతినిధులుగా ఇన్ఛార్జ్ ఎండి ఏ కోటేశ్వరరావు, ఈడీలు కేవీఆర్కే ప్రసాద్, పివి రామారావు తదితరులు హాజరయ్యారు. ఎండి సురేంద్రబాబు ప్రస్తుతం సెలవులో ఉన్నారని, ఆయన వచ్చాకే ఏదైనా నిర్ణయం చెబుతామని యాజమాన్య ప్రతినిధులు వివరించారు. అలాంటప్పుడు తమను చర్చలకు ఎందుకు పిలిచారంటూ కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నించారు. అనంతరం ఐకాస నాయకులు దామోదర్రావు, సుందరయ్య, వరహాల నాయుడు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. మేము చేపట్టబోయే సమ్మె ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కేవలం యాజమాన్యం ఏకపక్ష వైఖరికి నిరసనగానే సమ్మె నివారణకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడూ చర్చలకు పిలిచినా మేము సిద్ధం. యాజమాన్యమే మమ్మల్ని సమ్మె వైపు నెట్టే పరిస్థితులు కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం, ఈదురుగాలులు బీభత్సానికి యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెల గ్రామంలో కోళ్ల ఫారం షెడ్డు కూలి గోర్ల శ్రీను అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శ్రీను మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. వర్షాకాలం మొదలు కావడంతో పాత నిర్మాణాలు, పురాతనమైన చెట్లు సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో ఆరూరు గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని కల్లెం భిక్షపతి ఇంటిపై రేకులు ఎగిరిపోవడంతో ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. నిరుపేద కుటుంబాల నివసించే ఇండ్లు దెబ్బతినడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని బాధితుడు కల్లెం భిక్షపతి కోరుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని చిత్తాపుర గ్రామంలో నీళ్లు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న స్థానిక ఎమ్మెల్యే మరియు నీటిపారుదల శాఖ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాలువ ద్వారా వస్తున్న నీటిని ప్రతి గ్రామానికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చిత్తాపురం ఉప సర్పంచ్ పీసరి వెంకటరెడ్డి, ఎలిమినేటి ఉప్పల్ రెడ్డి, కొంతం ఎల్లంగౌడుతో పాటు మరికొందరు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక సన్నాహక సమావేశం వైష్ణవి మల్లిక హాల్లో హైదరాబాద్లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనేక మంది వైశ్య ఐక్యవేదిక నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ వైశ్య ఐక్యవేదికలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వేదిక ముందుండి సమస్య పరిష్కరిస్తుందని తెలిపారు. దీంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వాళ్ళు తెలిపారు. ఉమామహేశ్వరరావు గారు, అత్తులూరి ఉమామహేశ్వరరావు గారిని సభకు ఆహ్వానించుతున్నాం. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వ జేఏసీ ఏ విధంగా ఎట్లయినా చేస్తేనే ఇది ముందుకు పోతుంది. తప్పనిసరిగా జేఏసీని ఏర్పాటు చేసే ఈ యొక్క ముందు కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి అనుకున్నాము. బట్టి ఇది మీరు యాడ్ చేశారు, చాలా సంతోషం. తర్వాత ఇప్పుడు మా డైనమిక్ లీడర్ ఉప్పల రాజ్యలక్ష్మి గారు మాట్లాడతారు. సభా సరస్వతికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ సమయాభావం వల్ల పేర్లు చెప్పలేకపోతున్నాను, క్షమించాలి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్యవైశ్య ఐక్య వేదిక గల్లీ గల్లీలో లీడర్స్ ఉన్నారని చెప్పి అన్ని ప్రభుత్వాలు భయపడుతున్నారంటే మనం లీడర్లు ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట చెప్పండి దయచేసి. ఎస్ అంటే లీడర్స్ ఎక్కువ ఉన్నారని అన్ని గవర్నమెంట్లు భయపడుతున్నాయంటే మనం ఐక్యత లేదు అని ఎక్కడుందండి? కంచె ఐలే ఇష్యూలో మన అందరం కలిసి కట్టుగా పోరాటం చేసి పుస్తకాన్ని కూడా బ్యాన్ చేయించిన ఘనత ఒక ఆర్య వైశ్యులకే ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆర్య వైశ్యులని గౌరవించి అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేయడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో గుర్తించి వారికి టికెట్లు ఇచ్చి నిల్చోబెట్టి గెలిపించుకునే బాధ్యత కూడా వారి మీదనే ఉంటది. ఎందుకంటే అన్ని కులాలలో ఎవరు గెలుస్తారని తెలుస్తుంది, మన కులంలో ఎవరు గెలుస్తారని తెలియక కాదు వాళ్ళకి. ఆర్య వైశ్యులు పైకి వస్తే మనం వచ్చేస్తారని భయం, అది గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా కూడా. కాబట్టి నల్గొండ జిల్లా చింతపల్లి సాయిబాబా మందిరంలో 12వ వార్షికోత్సవ పుష్కర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. షిరిడి సాయిబాబా పుణ్యక్షేత్రం తర్వాత అత్యంత విశిష్టమైన ఆలయంగా చింతపల్లి సాయిబాబా దేవాలయం పేరు ప్రఖ్యాలు గావించింది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొనున్నారు.
శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క దేవాలయము ఈ పుష్కర కాలంలో ఎంతైతే వైభవాన్ని సంతరింపజేస్తున్నదో దానికి కోటింతలుగా అఖండ వైభవాన్ని సంతరింపజేసుకుని మరొక మహాకుంభాభిషేకం చేసేంత వరకు కూడా అఖండ మహిమాన్వితమై భక్తుల పాలిట కల్పతరువై విలసిల్లాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకు ఈ అద్భుతమైనటువంటి మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొదటి రోజు సహస్ర మేడల గణపతి హోమం, రెండవ రోజు ఆదిత్యాది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూస్తూనే ఉండండి V3 న్యూస్. తెలంగాణ శాసనసభలో గల్లంతైన కాంగ్రెస్ పార్టీ విలీనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు. సచివాలయ ప్రాంగణంలో 11:49 ప్రమాణ స్వీకారం చేయనున్న అమాత్యులు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 5 మృతి, 3 తీవ్ర గాయాలు. ఏపీలో అనివార్యమైన ఆర్టీసీ సమ్మె. ఈ నెల 13 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్టు ప్రకటించిన యూనియన్ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.